దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి దర్శనములను గురించి, మరి క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై సజీవుడుగా తను తాను కనపరుచుకొని, మరి ఆయన తెలిపినటువంటి వర్తమానములను అనగా ఆయన తెలిపినటువంటి వాగ్దానములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఆ యెరూషలేము ప్రాంతంలో, యెరూషలేము పట్టణంలో క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద మరి మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ఆ ఉదయకాలమున ఆయన కనిపించాడు. మరి ఆయన కనిపించి ఆ మగ్దలేనే మరియతో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలేమిటో చూద్దాం. మొట్టమొదటిగా యేసయ్య యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆ మగ్దలేని మరియ క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద ఉన్నటువంటి ఆ ఇరువురు దూతలను చూచి, అయ్యా, మీరు ఒకవేళ నా ప్రభువును ఎత్తుకొని పోతే మీరు ఎక్కడుంచారో చెప్పండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, మీరు గనుక ఎత్తుకొని పోతే ఆయన నాకు ఎక్కడుంచారో చెప్పండి అని అడిగినప్పుడు ఆమె మాట్లాడుతుంది. వెనుక క్రీస్తు ప్రభుల వారు నిలిచి ఉన్నాడు. ఆమె ఈ మాట వెనుకకు తిరిగి, ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అడుగుతున్నాడు, యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు గనుక నా క్రీస్తు ప్రభుల వారిని మోసుకొని పోతే ఆయన ఎక్కడుంచావో నాతో చెప్పమన్నప్పుడు యేసయ్య ఆమెను చూచి మరియా అని పిలిచాడు. మరి ఆమె వెంటనే క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని గుర్తించింది. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారు ప్రశ్నిస్తున్నాడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ప్రభుల వారిని కోల్పోయానని, క్రీస్తు ప్రభుల వారిని కోల్పోయానని రోధిస్తూ ఉన్నావా? చింతిస్తూ ఉన్నావా? నీవు చింతించనక్కర్లేదు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. మనలను పేరు పెట్టి పిలిచే దేవుడు, మరియా అని పిలిచిన దేవుడు ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి అని నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. మన పేర్లన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు ఆయన. అయితే ఆయన ఇచ్చేటటువంటి మరి వాగ్దానం ఏమిటి అంటే, ఇదిగో నీవు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వానికి, మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని శిష్యులతో వెళ్ళి చెప్పమ్మా అని మరియతో చెప్తున్నాడు. జీసస్ సేస్ unto her, for I am not yet ascended to my Father, but go to my brethren and say unto them, I ascend unto my Father and your Father, and to my God and to your God. నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు, నా తండ్రియు మీ తండ్రియు అయినటువంటి ఆ దేవుని యొద్దకు నేను ఎక్కి వెళ్ళుచున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరి వాగ్దానం చేసిన మాదిరిగా ఆయన ఆ సిలువకు అప్పగించబడక మునుపు శిష్యులను ధైర్యపరిచాడు. శిష్యులతో అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు,
నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ మరియతో, ఆ యొక్క మరియతో అంటున్నాడు, ఇదిగో నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు ఆయన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. నా శిష్యులతో వెళ్ళి చెప్పు. ఎందుకు? ఆయన వాగ్దానం చేసిన మాదిరిగా, ఇదిగో ఆ తండ్రి సన్నిధానంలో, ఆ తండ్రి ఇంటిలో అనేక నివాసములు ఉన్నాయంట. అనేక నివాసములు ఉన్నాయి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. చూసారా పిల్లారా, క్రీస్తు ప్రభుల వారు మరి తాను చెప్పిన మాదిరిగా, తాను చెప్పిన విధముగా, తాను వాగ్దానం చేసిన మాదిరిగా శిష్యుల హృదయాలను కలవరపడనీయొద్దన్నాడు. వాగ్దానం చేసిన మాదిరిగా ఆయన మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడిగా తిరిగి లేచి, ఇదిగో దుఃఖంలో, వేదనలో, మరి కలవరములో ఉన్నటువంటి మగ్దలేని మరియకు కనిపించి ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. ఆమెను ఓదార్చడమే కాదు, అనేకులను ఓదార్చడానికి ఆమెను ఒక సాధనంగా క్రీస్తు ప్రభుల వారు వాడుకుంటున్నాడు. నీ వెళ్ళి చెప్పు, నా శిష్యులతో చెప్పు, ఇదిగో నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని ఆ యొక్క శుభవర్తమానము, ఆ యొక్క వాగ్దానము మరియ ద్వారా దేవుడు తన శిష్యులకు పంపుతూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని గుర్తించగలిగినటువంటి స్థితిలో ఉండాలి. క్రీస్తు ప్రభుల వారి సహవాసమందు నీవు నేను నమ్మకస్తులంగా, కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఆయనను వెదుకు వారముగా ఉండాలి. తన్ను వెదుకు వారందరికీ తన్ను ప్రత్యక్షపరుచుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన. తన్ను వెదుకు వారికి అందరికీ నిశ్చయముగా తను తాను కనబరుచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి చదువుకుందాం. 11, 12, 13 చదువుకుందాం. ఇదిగో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని వాగ్దానము ప్రియులారా. ఏమిటి ఆయన వాగ్దానము? ఇదిగో మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. ఆమె దుఃఖముతో, అమర్య రోదనతో, వేదనతో క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో మరి ఆయనను గూర్చి వెతుకుతూ ఉంది, ఆందోళన పడుతుంది, చింతిస్తూ ఉంది. అయితే ఆయన మన దుఃఖమును చూచే దేవుడై ఉంటున్నాడు. మనలను ఆదరించే దేవుడు, మనలను బలపరచే దేవుడై ఉంటున్నాడు. ఇంకా మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల నన్ను కనుగొంటారు. ఆయనను వెతుకుతున్నావా? దానియేలు ఆయనను వెతికాడు.
ఆ మగ్ధలేని మరియ ఆయనను వెతుకుతూ ఉంది. దేవుడు తను తాను వారికి కనబరుచుకున్నాడు. మరి ఈరోజు నీవు ఆయనను వెతుకుతున్నావా? ఆయన తను తాను నీకు కనబరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనము దేవుని వాగ్దానాన్ని చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నా సహోదరుడా, నా సహోదరి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, మీరు ఏ దేశంలో ఎక్కడికి చెదరగొట్టబడినా, మీరు నా వైపు తిరిగిన ఎడల, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నన్ను మీరు వెతికిన ఎడల, నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుందనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవుడు, ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీతో నాతో కూడా ఎల్లప్పుడూ ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉన్నాడు. ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నీవు నేను సాక్ష్యం చెప్పగలిగినటువంటి స్థితిలోనికి దేవుడు మనలందరినీ తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మరి మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను వెతికిన ఎడల నీవు ఆయనను కనుగొందు అనేటువంటి వాగ్దానమును అయ్యా మా అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారి దర్శనం, పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, ఈ రాత్రికాల సమయమందు అయా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేతముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. దుఃఖంలో ఉన్న బిడ్డలను అయ్యా, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించి ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఉద్యోగాల కొరకు, వీసాల కొరకు మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభు. మరి కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా, బలహీనులను బలపరచండి, సొమ్మసిల్లిన వారికి బలమును అనుగ్రహించే దేవుడు నాయన. మా బలహీనతల యందు మీ కృపను అనుగ్రహించే దేవుడవయ్యా, మీ కృపను మాపై మెండుగా కృమ్మరించమని వేడుకుంటున్నాం. చాలిగల మా తండ్రి, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి క్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడుచుకునే కృప, యోగ్యము, బాధ్యత దైత్యమని వేడుకుంటున్నాం. భాగ్యం దైత్యమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, వివిధ దేశాలను మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.